హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్నవారు చాలామంది అయితే ప్రతి ఒక్కరు ఉన్నారు. అయితే కరెంటు మీటర్లు ఉన్న వారికి సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటంటే, ఇప్పుడు మనకు కరెంటు మీటర్లు ఉన్నవారు ఏదైతే ప్రతి నెల బిల్లు చెల్లిస్తున్నారో, ఈ బిల్లు అనేది పెంచేస్తున్నారని చెప్పేసి కూడా అయితే ప్రతిపక్షాలు కానివచ్చు, ఇక వేరే వారు కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. సో, దీని కారణంగా ప్రజలేందంటే మళ్ళీ కరెంటు బిల్లులు పెరిగిపోతాయేమో అని చెప్పేసి అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. సో, దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కరెంటు బిల్లులు ఇప్పుడు కడుతూ ఉన్నారో, సో ఇదే బిల్లులు అనేవి చలామణిలో అయితే ఉంటాయి. సో ఎలాంటి బిల్లు అయితే పెరగదు. సో ఇప్పుడు మీకు పర్ యూనిట్‌కి ఎంతైతే మీరు చెల్లిస్తున్నారో ఇదే బిల్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇదే కరెంటు బిల్లులకు సంబంధించి మేము డబ్బులనేవి పెంచమని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. అయితే కరెంటు బిల్లులకు సంబంధించి ఏందంటే మనకు స్పెషల్ విధానాన్ని కూడా అయితే తీసుకొని వచ్చే యోచనలో అయితే ఉన్నట్టుగా, అలాగే నాణ్యమైనటువంటి కరెంటు విధానాన్ని కూడా అయితే తీసుకొని వస్తున్నామని చెప్పేసి కూడా అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరాయంగా కరెంట్ అనేది విద్యుత్ అనేది అందించే యోచనలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందని, ఇక కరెంట్ అనేది గత ప్రభుత్వంలో ఏందంటే ప్రతిసారి కరెంట్ అనేది వెళ్తూ ఉండింది. సో, కటింగ్ అనేది ఉండింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వంలో కరెంటు కోతలనేవి ఉండవు. సో, మీకు నిరంతరాయంగా మనకు నాణ్యమైనటువంటి కరెంట్‌నయితే మేము అందిస్తామని చెప్పేసి కూడా అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే కరెంటు బిల్లులకు సంబంధించి ప్రతి నెల మీరు ఏదైతే చెల్లిస్తున్నారో అదే ఛార్జీలనేది మీకు చలామణిలో అయితే ఉంటాయి. ఇక మీకు ఛార్జీలు అయితే పెరగవు. సో, ఇప్పుడు మీరు ఏదైతే ప్రతి నెల చెల్లిస్తున్నారో ఆ ఛార్జీలే మీరు కరెంట్ ఆఫీసులకు వెళ్లి కానివచ్చు, లేదా ఆన్‌లైన్ విధానంలో గాని మీరు చెల్లించవచ్చండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.